అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. కృష్ణాష్టమి సందర్భంగా మన ఇంట్లోనే మనము మన చేతులతో మన అభిరుచులకి తగ్గట్టు కృష్ణుడికి ఉయ్యాల ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోటి అందంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికి కావాల్సిన వస్తువులు ఇలాంటి బిస్కెట్ బాక్సులు కానీ, చాక్లెట్ డబ్బాలు కానీ, స్వీట్ బాక్సులు కానీ, లేదంటే థర్మోకాల్ కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే వీటికి ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఇది బేస్ కోసం. సో కొద్దిగా తిగ్గా ఉన్న చాలు. తర్వాత ఒక చార్ట్ పేపర్, అది కూడా కలర్ చార్ట్ పేపరు. సో మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలరు. అండ్ కొన్ని లేసులు కావాల్సి ఉంటుంది. కొంచెం 2 ఇంచెస్ అట్లా ఉంటాయి కదా, 3 ఇంచెస్ అట్లా, అంటే మీ డబ్బాకి సరిపడే అంత లేస్లు అనమాట, ఆ సైజ్ లెంత్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను మీకు వీడియోలో జరిగేటప్పుడు చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేసిన నోట్బుక్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కానీ ఫ్రెష్ అయినా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వాడేసిన పేపర్స్ తీసుకున్నాను. సో ఇలా నోట్బుక్స్ లేకపోతే కనుక న్యూస్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా రోల్ చేసేసి ఫెవికాల్ తోటి అంటించేసుకోండి. ఇలా కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఎంత లావు కావాలో అంత లావుగా మనం చూస్ చేసుకోవాలి. ఒక 10 చేసి పక్కన పెట్టేసుకోండి సన్నగా. ఇది మనం ఒక చెట్టు బ్రాంచ్ని చేయడానికి, అంటే కొమ్మని తయారు చేయడానికి చేసుకుంటున్నాం. ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత మనం దారంతో అయినా కట్టేసుకోవచ్చు, లేదంటే ఫెవికాల్ అంటించైనా చేసుకోవచ్చు. దీన్ని ఫెవికాల్తో అంటించుకొని దారంతో అయినా కట్టుకోవచ్చు అనమాట. సో అంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇలాగా ఏ పద్ధతి అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ పేపర్స్ ఊడిపోకుండా ఏ మెథడ్నైనా ఫాలో చేయొచ్చు. అండ్ ఇలాగా చేసేసిన తర్వాత దీన్ని ఒకవేళ ఫెవికాల్తో అయితే ఆరే వరకు పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు బాగా ఆరిపోయింది. ఇదిగో కొద్దిగా అట్లా ఇట్లా లూజ్గా ఏదైనా ఉన్నా పర్లేదు, మీరు మళ్ళీ అయినా ఫెవికాల్ పెట్టి అంటించేసుకోవచ్చు. సో ఇలాగ ఒకటైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే చార్ట్ పేపర్ని మనం తీసుకున్న బాక్స్ సైజుకి కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇలాగా కట్ చేసుకొని దాన్ని మనం గిఫ్ట్ ర్యాప్ చేస్తాం కదా, సో అలా చేసుకోవాలి. ఫుల్ కంప్లీట్ కింద కూడా మీరు చేసుకునే పనితో చేసుకోండి, లేదంటే ఇట్లా 3 సైడ్స్ చేసేసుకోవచ్చు. కింద కనిపించదు కాబట్టి నేను కొంచెం వదిలేసాను. సో బరువుగా ఏదైనా ఒక ఇది పెట్టేసో లేదా రబ్బర్ బ్యాండ్ దారం వేసి కట్టేస్తానో నీట్గా సెట్ అయిపోతుంది, అంటే డ్రై అయిపోతుంది. సో ఈ లోపల అది డ్రై అయ్యే లోపల ఇలాగా మనము కట్ చేసుకుందాం. ఇది ఎందుకంటే ఈ చార్ట్ పేపర్ ఇలాగా మనకి గ్రాస్ ఎఫెక్ట్ రావడం కోసం ఇలాగనమాట. మీరు వద్దు అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. గ్రాస్ కోసం అని నేను కొద్దిగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. గ్రాస్ ఎఫెక్ట్ వద్దు అంటే వదిలేయచ్చు. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. ఇదండి ఇలా చూపిస్తున్నాను కదా మీకు. ఇలా గ్రాస్ లాగా మనకు ఎఫెక్ట్ కావాలి అని అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. తర్వాత మనం కవర్ చేసేసుకున్న బాక్స్ని ఇలాగా కట్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి టూల్ కనుక లేకపోతే చాక్నైనా ఉపయోగించి చేసుకోవచ్చు. సో ఇది ఎందుకంటే మనం బ్రాంచ్ అని చెప్పాను కదా ఇందాక, ఆ బ్రాంచ్ని గుచ్చేదానికి. సో ఇప్పుడు ఈ బాక్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఇలాగా లేసులు పెట్టి డెకరేట్ చేసుకోవాలి. సో మీ అభిరుచికి తగినట్టు మీరు డెకరేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్లాగా ఇది కరెక్ట్ లెంత్ తీసేసుకొని మెజర్మెంట్ తోటి ఫెవికాల్ వేసి లేస్లు అంటించేసుకోవాలి. కొద్దిగా కలర్ఫుల్గా ఉండే లేసెస్ అయితే అందంగా ఉంటాయి. 2-3 కలర్స్ కలిసిన లేసులు ఉంటాయి కదా, అవైతే బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం బ్రాంచ్కి ఏం చేయాలంటే గ్రీన్ కలర్ పెయింట్ అయినా వేసుకోండి, లేదంటే మనం ముందుగానే ఉపయోగించాం కదా చార్ట్ పేపరు, దాంతో అయినా కవర్ చేసేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు, లేదా క్రేప్ పేపర్స్ దొరుకుతాయి. సో ఆ క్రేప్ పేపర్స్ అయినా తెచ్చుకోవచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్, మన ఇష్టానుసారం మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాక్స్ తయారు చేశాను చూడండి, వాటిని మనం క్లాత్తో కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇలాగనమాట. మనం ఇట్లా 7 ఆకారంలో చేసేసుకొని దాన్ని బ్రాంచ్ లాగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా క్లోజ్ చేసేసుకుంటున్నాను. సో మొత్తం క్లోజ్ చేసేస్తే ఇలా వచ్చిందనమాట. అంటే ఆ ర్యాప్ చేసేసాను.
గ్రీన్ కలర్ చార్ట్ పేపర్ తోటి కింద కొద్దిగా గమ్ వేసి అంటించేస్తే నిలబడిపోతుంది. ఎక్కువ పెద్ద హోల్ చేయకండి, చిన్న హోలే చేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా లేసులతోటి డెకరేట్ చేసేసాను. కిందంతా కూడా గోల్డ్ కలర్ అనమాట అది. అండ్ ఈ బ్రాంచ్కి వచ్చి కింద మనం ఫెవికాల్ వేసేసి దీని లోపల గుచ్చేస్తే బేస్కి పోయి అతుక్కునేసి ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ముందు జాగ్రత్తగా కొద్దిగా ఫెవికాల్ వేసి అంటించేసి, నేను ఇక్కడ కొంచెం గ్రాస్ కోసం అనమాట, కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వడానికి కోసం అలాగా ఈ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసాను. ఇప్పుడు ఉయ్యాలకి కూర్చునేదానికి పీట లాంటిది అనమాట ఇది. చిన్న పేపర్ని తీసుకొని ఇలాగా మనం పీట కోసం ఫోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకొని కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి. అండ్ మనం ఉయ్యాల పీట వేసుకునే దానికి రోప్స్ లాగా ఇలాగా పర్ల్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ అలాంటివి ఏవైనా పూసలతోటి అట్లా ఉంటాయి కదా, సో వాటిని ఉపయోగించుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటివి లేకపోతే కనుక ఊల్ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చి చిన్న చిన్న కుందన్స్ లాంటివి కొన్ని డెకరేటివ్ కోసం అనమాట. క్లాత్ కనుక తీసుకొని మంచి బ్రైట్ కలర్ క్లాత్ తీసుకుంటే ఇలాంటివి అవసరం లేదు. నేను ఇక్కడ ప్లెయిన్ పేపర్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా డెకరేట్ చేస్తున్నాను. ఇట్లాంటి పర్ల్స్ కుందన్స్ ఇట్లాంటివన్నీ డెకరేట్ చేసుకోవడానికి అనమాట. సో నేనైతే పర్ల్స్ తీసుకున్నాను, ప్లెయిన్ పైన ఉంది కదా అందుకని. క్లాత్ కనుక తీసుకొని డిజైన్ క్లాత్ ఏదైనా తీసుకుంటే అది కూడా అవసరం ఉండదు. ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్లో ఉండడానికి కోసం ఇట్లా తక్కువ తీసుకున్నాం. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. మంచి మంచి క్లాత్ తీసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఉయ్యాల వేసుకునేదానికి ఈ చైన్ని సైజ్ చూసుకుందాం. అంటే ఎంత హైట్లో ఉందో చూసుకొని ఆ చైన్ అట్లా రెండుగా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఆ పర్ల్స్ పెట్టడం వల్ల. సో ఇప్పుడు ఈ చైన్ని 2 భాగాలుగా కట్ చేసుకొని దాన్ని మనం కట్ చేసి పెట్టుకొని అతికించుకున్న ఆ పీట లాంటి దానికి అతికించుకోవాలి. సో ఇక్కడ మీరు గమ్ అయినా చేసుకోవచ్చు, అంటే ఫెవికాల్ అయినా ఉపయోగించవచ్చు, లేదంటే గ్లూ స్టిక్నైనా ఉపయోగించుకోవచ్చు. నాకు ఫెవికాల్ కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది, అందుకని ఫెవికాల్ని యూజ్ చేశాను. బట్ ఫెవికాల్ కొద్దిగా టైం పడుతుంది ఆరడానికి. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇలా మనం ఫెవికాల్ పెట్టి ఆ చైన్స్ని వేసేసుకోవాలి. బాగా ఆరిన తర్వాతనే మీరు మళ్ళీ ఆ చెట్టుకి అంటే ఆ బ్రాంచ్కి కట్టండి, కొమ్మకి. ఆరక ముందు కడితే ఏంటంటే బరువుకి కింద ఇదవుతుంది, అంటే అటు ఇటు కదిలిపోతుంది, చైన్ అంతా సరిగ్గా ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా బాగా ఆరడం కోసం నేను దీన్ని ఇలా కట్టేశాను. సో చూస్తున్నారా, కట్టేసిన దాన్ని ఇలా దీనికి వేసేసుకొని ఇంకా మనం బ్రాంచ్ని డెకరేట్ చేసుకోవాలి. సో నేను ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షాప్లో కొన్నాను. ఇలా తీగలుగా ఉంటుంది, చిన్న చిన్న ఆకులు వచ్చి దారం ఉంటుంది కదా పురుకోసు, దానికి పెట్టుంటారు. సో ఇలాగ మనం ఏది కావాలంటే అది డెకరేట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఇలాంటి ఫ్లవర్స్ మీరు న్యాచురల్ ఫ్లవర్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఎలాగైనా మీ ఇష్టం, ఆర్టిఫిషియల్గా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను. ఇక్కడ మీకు ఇలా పురుకోసు దారం ఇది చెప్పాను కదా నేను, లీవ్స్ ఉన్నాయని, అలాంటివి కనుక మీ దగ్గర లేకపోతే మనీ ప్లాంట్ ఉంటుంది ఆర్టిఫిషియల్గా, సో దాన్నైనా తీసుకొచ్చి మీరు చిన్న ఉంటాయి కదా దాన్నైనా తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉయ్యాల వేసేస్తున్నాను. ఉయ్యాల వేసిన తర్వాత కృష్ణని కూర్చోబెట్టాలి. ఇది కొద్దిగా బ్రాస్ది కొంచెం వెయిట్ ఎక్కువ కాబట్టి దానిలో నేను పెట్టలేకపోయాను, అంటే సైజు ప్లస్ ఇది సెట్ అవ్వలేదు. మీరు కనుక మీ చిన్నది లేదా ప్లాస్టిక్ది గ్లాస్ది అట్లాంటివి ఏమైనా ఉంటే దానిలో పెట్టేసుకోవచ్చు, లేదంటే దేవుడి ఫోటోని కట్ చేసుకొని ఉయ్యాల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కృష్ణాష్టమికి ఇలాంటిది తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటివి ఇష్టము చేసుకుంటారు అంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.